హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇట్స్ మీ రోజా 143. నేను ఈరోజు చూపించబోతున్న ఈ ఆలయం వచ్చేసి మహానంది క్షేత్రం. ఈ ఆలయం వచ్చేసి కర్నూలు దగ్గర నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్న మహానంది అనే గుడి ఇది. ఇక్కడ మహానందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. చాలా చాలా ఫేమస్ ఆలయం ఇది. అలాగే పురాతన ఆలయం కూడా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ మహానందికి వచ్చాము. మహానంది టెంపుల్ లోపల ఇప్పుడే ఏమంటారు కోనేట్లో మునిగేసి బయటకు వచ్చాము. దర్శనానికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి టెంపుల్ ఇన్సైడ్ అనమాట. లోపల ఫోన్లలో చెయ్యరు యాక్చువల్గా. నేను మొబైల్ తీసుకొని వెళ్ళాను, వీడియో చేశాను. ఆ గోపురాలు వచ్చేసి మెయిన్ గోపురానికి పెయింట్ వేయలేదండి. పక్కనున్న అన్ని గోపురాలకు పెయింట్ వేశారు. అగో చూడండి, నేను అలా స్టైల్గా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా. మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది. అలా అలా మొత్తం చూస్తున్నా. అసలు ఇన్సైడు బయట కన్నా లోపల ఇంకా చాలా చాలా బాగుంది. అన్నీ చూసి ఆనందించాను. ఆ ప్రకృతి కావచ్చు, అలాగే పచ్చదనం కావచ్చు, ఆ కలర్ఫుల్ కావచ్చు. వర్షాలు పడుతున్నాయి కదా, అక్కడ చెట్లన్నీ పచ్చగా చిగురించాయి. అలాగే స్తంభాలు కానీ, గుళ్ళో కొన్ని స్తంభాలకు పెయింట్లు వేశారు, కొన్ని స్తంభాలకు వేయలేదు. పెయింట్లు అగో చెట్టు ఏవో పెద్ద పెద్ద మామిడి చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి. అసలు లోపల చాలా చాలా బాగుంది చూడడానికి. 3 కోనేరులు ఉన్నాయండి. ఇగో ఒక కోనేరులో అసలు చేపలు ఎంతో పెద్ద పెద్ద చేపలు, ఫుల్ చేపలు ఉన్నాయి. కానీ అక్కడ చేపలు ఎవరు పట్టుకోరనమాట, దేవుడి దగ్గర కాబట్టి. లోపలే 3 కోనేరులు ఉంటాయి. ఎటు చూసినా మనకు శివుడు, నంది దర్శనమిస్తూనే ఉంటారు టెంపుల్లో. కళ్ళు మూసి కళ్ళు ఎటువైపు తెరిచినా సరే మనకు నంది అనేది దర్శనమిస్తుంది. శివయ్య కూడా దర్శనమిస్తారు మహానందీశ్వర రూపం.